హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలా వీడియో వచ్చేసి లీఫ్ మైనర్ గురించి. మనకి బీరకి, కాకరకి, అట్లనే దోసకి, టమాటాకి, పత్తికి కూడా వస్తుంది. మొత్తం ఇలాంటి అన్ని క్రాప్లకు కాకుండా క్రాప్లకు మొత్తం లీఫ్ మైనర్ అని వస్తుంది. పాంపోడా అనమాట. పాంపోడా అంటే ఇప్పుడు ఇది తేటగా ఉంది చూడండి, ఫ్రెష్గా ఉంది ఆకుది. పాంపోడా అంటే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఆకు మీద మొత్తం తెల్ల తెల్ల గీతలు, పిచ్చి గీతలు గీసినట్టు వస్తుంది మొత్తం ఇది. అయితే చిన్న పురుగు ఉంటుంది ఎల్లో కలర్ది, అంటే ఆ గుడ్డ అనమాట, ఎగ్స్ అనమాట. అది దానికి మనము ఏ మందులు కొడితే మనకి కంట్రోల్ అవుతుంది అన్నది దాని గురించి ఇవాళ టాపిక్ అనమాట. అయితే నేను రీసెంట్గా మనము స్ప్రేయింగ్ అయితే చేసినాము, లీఫ్ మైనర్ ఉందనేసి. లీఫ్ మైనర్ అయితే ఇప్పుడైతే లేదు, మొత్తానికైతే జీరో అయిపోయింది. అదొక ఈగ అనమాట. ఈగ వచ్చి మనకి ఆకుల మీద గుడ్డు పెడుతుంది. అది గుడ్లు పెడితే అది ఆడింత స్టోరేజ్ చేసుకొని పోతుంది గుడ్లని. అది ఏం చేస్తుందంటే చిన్నగా ఆ గుడ్డు జీవం వచ్చిన తర్వాత చిన్నగా అది ఈ ఆకు పత్రం ఉంటుంది చూసినావా, ఈ 2 లేయర్స్ ఉంటాయి. ఆకు నడి మధ్యలోకి పోతుంది అనమాట. ఈ చివరికి వచ్చి ఇప్పుడు ఈ చివరికి ఇక్కడ వచ్చింది అనుకో, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడ ఒక రెడ్ డాట్ ఉంది కదా, ఈ రెడ్ డాట్లోనే ఉంటుంది అనమాట. అది ఉండి ఓన్లీ డే బై డే చేంజ్ అవుతుంటుంది. మార్నింగ్ వచ్చేసరికి బయటకు వచ్చి మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోవడము, లేదంటే వేరే ప్లేస్కి షిఫ్ట్ కావడం అట్లాంటిది చేస్తుంది అనమాట. హోల్ పెట్టుకుంటే బయటకు వస్తాయి, ఇక్కడ హోల్ పెట్టుకొని బయటకు వస్తాయి. ఇవన్నీ మొత్తం మనకి రెడ్ ఉన్నది మొత్తం దాని గూళ్ళు అనమాట. అంటే దాని సేఫ్టీ ప్లేస్ అది. అల్ల నుంచే బయటకు వస్తాయి, మళ్ళీ దూరుతాయి మళ్ళీ వేరే దగ్గరికి. అల్ల నుంచి వస్తే మళ్ళీ అల్లకి వెళ్ళదు, మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్తుంది అనమాట. అట్లాంటి పురుగు మనకి లీఫ్ని అనేది మొత్తం ఇంకా ఇట్లా తినేస్తుంది. పత్రం మొత్తం పలచగా అయిపోతుంది, 2 దిక్కులు ఎండిపోతుంది అనమాట. ఇంకా మనకి ఈ పచ్చగా ఉన్న దగ్గరనే లీఫ్ ఉన్నట్టు, ఇది మొత్తం ఇంకా వేస్ట్ అయిపోయింది లీఫ్. మనకి దీనివల్ల డ్యామేజ్ ఏమవుతుందంటే క్రాప్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఇట్లా ఆకుందనుకో, సూర్యకిరణాలు పడతాయి, న్యూట్రిన్స్ అనేది మనకి న్యాచురల్గా తీసుకునే చెట్టుకి గుణాలు ఉంటాయి అనమాట, అట్లా తీసుకుంటుంది. ఇప్పుడు ఈ ఆకు తినేయడం వల్ల ఏమవుతుందంటే చెట్టు అనేది పెరుగుదల ఉండదు, కాపు ఉండదు, కాయ కాయదు, పూత పడదు, ఏది పడదు, గ్రోత్ ఉండదు, ఏది ఉండదు అనమాట. దాంతో అంతా డ్యామేజ్ చేస్తుంది అదొకటి. అందుకోసం మనం దీనికి మందు అనేది చాలా వరకు అందరికీ సోల్మాను, క్లోరోథరోనిన్, కొరాజిన్, బెంజెటు ఇట్లాంటివి అనేవి చాలా వరకు స్ప్రేయింగ్ చేస్తారు. అయితే మనము అంత అవసరం లేదు దీనికి. లీఫ్ మైనర్కి వచ్చేసి మనము ఓన్లీ క్లోరోఫారిఫాస్ 20 EC సరిపోతుంది. 20 EC ఏంటంటే 1 days నుంచి 45 days లోపల, 45 hours లోపలనే మనకి అది కంప్లీట్ అయిపోతుంది దాని పవరు. 24 hours నుంచి అట్లా మనకి పడ్డ ఎమ్మటే దాని ఎఫెక్ట్ చూపిస్తుంది ఆకు మీద. అందుకే మనము క్లోరోఫారిఫాస్ అనేది 20 ECనే కొట్టాలి. ఎక్కువ మనం డోస్ తీసుకోవచ్చు, 50 EC కూడా ఉంటుంది, అది కొట్టొద్దు. అది కొడితే డేంజర్ అవుతుంది, ఆకు కూడా మాడిపోతుంది. అయితే అది కొట్టడం వల్ల మనకి లీఫ్ మైనర్ అనేది మొత్తం ఈ రెడ్ ఇంతకుముందుకేమో ఎల్లో కలర్ ఉండేది, ఈ డాట్స్ లోపల గుడ్డు ఉండేది, అది ఉండేది లీఫ్ మైనర్ పురుగు ఉండేది. ఇది కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా చనిపోవడం జరిగింది, అవి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఫ్రెష్గా వచ్చినాయి చూడండి ఆకులు. ఇదంతా మంచి ఫ్రెష్గా ఉంది. ఇక్కడ కూడా కొద్దిగా మాడిపోయింది చూడండి ఇక్కడ. ఇప్పుడైతే ఇలా ఎగ్స్ అయితే లేవు, ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోయింది. మనకి ఆ లీఫ్ మైనర్ చాలా డ్యామేజ్ చేస్తుంది. దానికి సోలోమాన్ ఇట్లా వాడే అవసరం లేదు. అదొకటి టాపిక్. దీని గురించి మనం అదొకటి స్ప్రేయింగ్ చేసుకొని దాంట్లో ఏదన్నా ఫంగిసైడ్, క్లోరోథరోనిన్ 75 WP అనేది అదొకటైనా, మ్యాంకోసిబ్ అయినా, M45 అయినా ఏదన్నా ఒకటి అలా నీమ్ ఆయిల్ కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాలి. నీమ్ ఆయిల్ ఏదైనా స్ప్రెడర్ ఉంటే స్ప్రెడర్ కలుపుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఈ 4 మీరు కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి తెల్లదోమ ఉంటుంది కదా ఫ్రెండ్స్, తెల్లదోమకి ఇమ్డా అన్న లేకపోతే ప్రైడ్ అన్న, ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ప్రైడ్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే మనం క్లోరోఫారిఫాస్ చేస్తున్నాం కాబట్టి ప్రైడ్ అలా కలుపుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇమ్డా అనేది కొద్దిగా హెవీ డోస్ ఉంటుంది కాబట్టి దాని బదులు మనం ప్రైడ్, క్లోరోఫారిఫాస్ 2 కలిపి అలా M45 ఒకటి ఫంగిసైడ్, నీమ్ ఆయిల్ ప్లస్ మనము ఈ స్ప్రెడర్ అనేది గమ్ము, ఈ 5 కలుపుకొని మొత్తం స్ప్రేయింగ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది అనమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.